మంచు అయితే ఫుల్ గా పడుతుంది. మీరందరూ కూడా జాగ్రత్త డ్రైవింగ్ చేయండి. ఫైనల్ గా అయితే కోడిగుడ్లు వేసిండు. వాటర్ అయితే పోయకుండా వంతాడంట. నిన్న 31st కాబట్టి అన్ని బండ్లు అయితే ఆగినాయి. మా బండి కూడా ఆగింది. స్టవ్ పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు అన్నం అయితే తిన్నాము. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అయితే మా రాజన్న, మా నాగరాజు, నేను వైజాగ్ నుంచి అయితే బయలుదేరినాం. నాగరాజ్ ఛాయ్ తాగడట అంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఇక నేను కూడా చెప్పి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం జనవరి 1 అనకాపల్లిలో అయితే ఉన్నాము. మంచు అయితే ఫుల్ గా పడుతుంది. మనం మంచులో అయితే డ్రైవింగ్ చేస్తున్నాము. మంచులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం మెల్లగా వెళ్ళడము, ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచులో అసలు ముంగట రోడ్ కనబడట్లేదు. సిగ్నల్ లైట్స్ చూసుకొని వెళ్ళడము, ప్లస్ నిద్ర మత్తు వస్తే టీ తాగడము. ఇంకోటి ఏంటంటే ఎల్లో లైట్స్ ఉంటే మంచుని అయితే కవర్ చేస్తుంది. ఎందుకంటే మంచులో మనం ఎంతైనా డ్రైవింగ్ లో జాగ్రత్త ఉంటే అందరికి మంచిదని అనుకుంటున్నా. మీరందరూ కూడా జాగ్రత్త డ్రైవింగ్ చేయండి. మాతో పాటు మేము కూడా జాగ్రత్త డ్రైవింగ్ చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎటువంటి అవరోధాలు లేకుండా మనము జర్నీ అయితే సాగిద్దాం. మన డ్రైవర్ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేము MVP పార్కింగ్ అయితే వచ్చినాం. ఇక మా నాగరాజన్న అయితే వంట చేస్తుండు. బియ్యం కడుగుతుండు చూడండి. ఇవాళ నాగరాజన్న వంట తినాలి మనం. నువ్వే చెప్పు మరి. చెప్పు, ఏం కూర వండుతున్నావు? ఉల్లిగడ్డ టమాటా గుడ్లు. ఉల్లిగడ్డ టమాటా గుడ్లు అంట. ఇక మా మణి గారు వచ్చిన కోడిగుడ్ల పులుసు, ఈ నాగరాజు వచ్చి కూడా మళ్ళీ అవే గుడ్లు తినబెడుతుంది. ఇక కానీ ఇక ఏం చేస్తాం మరి. ఇప్పుడు నువ్వే అన్నావు కదండి, ఇప్పుడు ఏ కూర తెచ్చినా లేట్ అయింది. మన 3 గంటలకు స్నానాలు చేసి 4:30కి బండి తీయాలి కదండి. అందుకనే తొందరగా కావాలని కోడిగుడ్లు అయితే తొందరగా అయితే అని కోడిగుడ్లు వండేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ లేట్ చేస్తే లేట్ అయిపోతుంది కదా బండి. ఇలా మీ కోరిక మేరకు మంచి ములక్కాయ టమాటా ఉన్నామని చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నిన్న 31st కాబట్టి అన్ని బండ్లు అయితే ఆగినాయి. మొత్తం మా బండి కూడా ఆగింది. మా ఆపోజిట్ బండి మా రాజా. మా రాజన్న కూడా వంట పెట్టిండి. ఇక హాయ్ చెప్పు రాయనా. స్టవ్ పెట్టేసి ఏం కూర అంటున్నావు రాజన్న? నాగరాజన్న అయితే కూరగాయలు కోస్తుండు, టమాటాలు వేస్తుండు. చూడండి, డే 1లో అయితే ఈరోజు జనవరి 1 మేమైతే వచ్చినాము. మా వాడైతే బెర్తులన్నీ నీట్గా చదువుకుంటూ వస్తున్నాడు. కటన్లన్నీ ఇట్లా మా సార్ అయితే ఇట్లా ఒక దగ్గర పెట్టమన్నాడు. కటన్లు ఇట్లా పెట్టిస్తున్నాం. నాగరాజన్న గంట తిప్పుతున్నాడండి. ఉల్లిపాయలు వేసిండు, టమాటాలు వేసిండు. నారాయణ ఏమేమి వేయాలి? ఇప్పుడు కొంచెం మాగినాక ఉప్పు వేసుకోవాలి లైట్ గా. తర్వాత కొంచెం చెంచాడు ఉప్పు వేసుకోవాలి. ఓకే. తర్వాతకి అవి మాగినాక టమాటాలు వేసుకొని మూత పెట్టేసి అవి ఉడుకుతాయి. అవి మాగినాక కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని ఉప్పు కారం వేసుకొని మసాలాలు వేసుకొని ఉడికిందా లేదా కొంచెం చూసేసి దించేస్తే అయిపోతుంది. అంతే అంతే, అదే కూర. పైన గుడ్లు వదిలేసి కొంచెం గుడ్లకు మసాలా చాకు. మొత్తం ఏం కూర అది? కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, టమాటా. ధనియాల పొడి లేదు, గరం మసాలా. ధనియాల పొడి నువ్వు అన్నీ ఉంటాయి అంటే నేను గరం మసాలా. మా దగ్గర అదే మసాలాలు అన్నీ ఉన్నాయి చూడు. నీకు ఫిష్ మసాలా కూడా ఉంటుంది మా దగ్గర. మరి ఫిష్ మసాలా కాదా? ఫైనల్గా అయితే కోడిగుడ్లు వేసిండు, కొత్తిమీర వేసిండు, కారం వేసిండు, ఉప్పు వేసేసిండు. వాటర్ అయితే పోయకుండా వంతాడంట నాగరాజన. చూద్దాం ఇవాళ టేస్ట్. ఇప్పుడే బ్రష్ అయితే వేసుకుంటున్నాం. అయిపోయింది. ఇప్పుడు అన్నం అయితే తిన్నాము. ఒక మావాడు తింటాడు. ప్రసాదా చెప్పు. పడుకుంటున్నాం. టైం ఎంత అయింది? టైం 11 బావు. మా రెస్ట్ టైం మళ్ళీ 3 గంటలకు
3:30కి లేవాలి, 4:10కి రెడీ అయ్యి బండి తీయాలి. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో మన డ్రైవర్ అన్నలు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఇల్లు వదిలేసి జనవరి 1 రోజు కూడా డ్యూటీలో ఉన్నాం. ఇలా ఎంతమంది ఉన్నారో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మనం పడే కష్టానికి ఫలితం ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క డ్రైవర్ అన్న 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మనందరం మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉంటానని మనసారా కోరుకుంటున్నా. అలానే మా కేఎం ట్రావెల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది జనవరి 1 డ్యూటీలో ఉన్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఫ్యామిలీతో వదిలేసి ఉన్నాం కాబట్టి ఎంతమంది డ్యూటీలో ఉన్నారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా కొత్త వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తా. యూట్యూబ్లో కూడా కొత్త కంటెంట్ పెట్టడానికి అయితే ఇంకా ప్రయత్నిస్తుంటా. మీరందరూ ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, కొత్త సంవత్సరంలో అయితే మా రాజన్న, మా నాగరాజు, నేను వైజాగ్ నుంచి అయితే బయలుదేరినాం. మాతో పాటు మా ఆవిడ ఉన్నారు, దాచుకుంటున్నా వద్దులే కానీ. రాజన్న హాయ్ చెప్పు, శుభాకాంక్షలు చెప్పు అందరికి. అందరికి నూతన సంవత్సరం. రాయన్ ఏది గ్లాస్ ఏది చాయ్ వాడేసినావా? అందరం చాయ్ తాగుతాం. నాగరాజ్ చాయ్ తాగాడంటలే. జనవరి 1 ఇక మా నాగరాజ్ అయితే పికప్ చేస్తుడు. మా రాజన్న కూడా మాతో పాటు వస్తుడు. మేమందరం అయితే నూతన సంవత్సరంలో వైజాగ్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ రోజు ఈ సంవత్సరం మొత్తం జనవరి 1 సంతోషాలతో మంచిగా ఉండాలని. హాయ్ చెప్పు అంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఇక నేను కూడా చెప్పాను హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో జనవరి 1 లాగా అయితే ఇలా గడిచింది. లాస్ట్కి అయితే మా కృష్ణన్న కూడా వచ్చేసిండు. కృష్ణన్న, నాగరాజు, నేను, ఇక మా ప్రసాద్. హాయ్ చెప్పు, కనబడతలేడు. ఈ బ్లాగ్ అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.